హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను షాహీ పన్నీర్ కర్రీ రెసిపీ చేస్తున్నానండి. ఇందుకోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కడాయి బాగా వేడి అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం బటర్ వేసి వేడి అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ షాజీరా, ఒక చిన్న జావిత్రి, ఒక చిన్న స్టార్ అనీస్, ఒక మరాఠా మొగ్గ, ఒక బ్లాక్ ఇలాచీ, ఒక గ్రీన్ ఇలాచీ, ఒక చిన్న జాయఫల్ ముక్క వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఒక ఉల్లిపాయ, 3 టమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకోవాలండి, 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని అందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అల్లం ముక్కలు చేసి వేసుకోవాలండి. అవి ఒకసారి బాగా కలుపుతూ అందులోకి 10-15 జీడిపప్పు వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల గసగసాలు వేసి రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుతూ సాటే చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అందులోకి ఫ్రెష్ కొత్తిమీర కాడల్ని వేసుకొని అవన్నీ బాగా కలుపుతూ ఉల్లిపాయలు టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి. ఇప్పుడు అవి సాఫ్ట్ అయిపోయాయి, వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీరా, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి, 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బటర్ కూడా వేసేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి, బాగా కలుపుతూ. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మేము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని గ్రేవీలోకి వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి, 2 టీ స్పూన్స్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత అది ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఆ గ్రేవీ దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గర పడింది, ఒకసారి కలుపుకొని అందులోకి పన్నీర్ని వేసుకోవాలండి. పన్నీర్ వేసేసి కొంచెం స్లోగా కలుపుతూ అందులోకి కసూరి మేథిని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. కసూరి మేథి కూడా వేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా వేయొచ్చండి. వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరి చూసుకోవాలండి, అవసరం ఉంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి మేము ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు లేదా ఆయిల్ కొంచెం పైకి కనిపించే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదొక డిష్లోకి తీసుకుందామండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ రోటీస్తో రైస్తో అన్నింటితోనూ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పైన కొంచెం క్రీమ్ వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.